శాసనసభ ప్రతిపక్ష నేత డీఎంకే కీలక నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్టును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తంజావూరులో డీఎంకే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి షాపులను మూసివేయించేశారు. కావేరీ నీటి వివాదంపై నిర్వహించిన ధర్నాలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం కేసు నమోదు చేసి ఆయనను చెన్నైలోని నివాసంలో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ డీఎంకే శ్రేణులు టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు చేశాయి. మరోవైపు ఈ అరెస్టును సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టు ఆవరణలో డీఎంకే న్యాయవాదులు నేతలు ఆందోళన చేపట్టారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపే వరకు అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పేర్కొన్నప్పటికీ పోలీసులు అరెస్టు చేయడాన్ని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ తప్పుడు కేసులు బనాయించారని డీఎంకే ఆరోపిస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేసిన తర్వాత డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా రోడ్డుపైకి వస్తున్నారు. ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు చేసేదానికి ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా చెన్నైలోని ఉదయనిధి స్టాలిన్ నివాసం వద్ద అయితే పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఆయన్ని పిఎస్ కి తీసుకెళ్లి అక్కడ విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో పిఎస్ వద్దకు కూడా డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు ముఖ్య నేతలు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా అనేక మంది నేతలు దీనిపైన మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే టీవీకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం ఇప్పటికే సంబరాలు చేసుకుంటుండడంతో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తుంటున్నాయి. ఎందుకంటే అటు విజయ్ మీద కావచ్చు, అదేవిధంగా త్రిష మీద కావచ్చు, ఇద్దరి మీద ఎవరైతే ఇటు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ హైకోర్టును ఆశ్రయించారో దాన్ని అత్యవసర పిటిషన్ కింద స్వీకరించినటువంటి హైకోర్టు మరి కాసేపట్లోనే విచారణ చేపట్టనుంది. ఈ విచారణలో ఏం జరగబోతోంది అంటే విజయ్ త్రిష గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇటు డిఎంకేకి సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వీరంతా కూడా చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా ఇటు కోర్టులో విచారణలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. అయితే అదే సందర్భంలో డిఎంకేకి సంబంధించినటువంటి లాయర్లు కూడా ఈ ముందస్తు బెయిల్ కి సంబంధించినటువంటి దానిపైన ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ కి సంబంధించిన దానిపైన కూడా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే మొన్న జరిగినటువంటి తంజావూరులో జరిగినటువంటి ఒక సభలో కావేరీ జలాలకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఇంత రాద్ధాంతం కావేరీ జలాలపైన జరుగుతూ ఉంటే ఇటు ముఖ్యమంత్రి విజయ్ మాత్రం వేరే విషయంలో బిజీగా ఉన్నారంటూ ఇండైరెక్ట్ గా త్రిషను ఉద్దేశిస్తూ మాట్లాడడంతో అక్కడే ఉన్నటువంటి డిఎంకే కార్యకర్తలు త్రిష అంటూ పెద్దగా అరుపులు కూడా వేసినటువంటి పరిస్థితి. దీంతో అక్కడే ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ మాత్రం నవ్వుతూ కనిపించారు. అంటే కార్యకర్తలను రెచ్చగొడుతూ త్రిష పేరుని ప్రస్తావించేలాగా చేశారంటూ మండిపడ్డటువంటి టీవీకి సంబంధించినటువంటి మహిళా నేతలు తంజావూరు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తం మహిళల వేధింపు చట్టం, మహిళలను కించపరచడం, ఇతరత్ర బిఎన్ఎస్ సెక్షన్ల కింద మొత్తం 6 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణ చేపట్టేటటువంటి అవకాశం కల్పించింది. దీంతో ఇవాళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హుటాహుటిన చేరుకున్నటువంటి పోలీసులు కార్యకర్తల మధ్య ఒక్కసారిగా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేసి పిఎస్ కి విచారణ నిమిత్తం కూడా తీసుకెళ్లారు. అయితే ఈ తీసుకెళ్లేటటువంటి సందర్భంలో ఈ అరెస్ట్ ఒక జోకు, తనని అరెస్ట్ చేయడం ఒక జోక్ గా సంబోధిస్తూ న్యాయపరంగా ముందుకు వెళ్తాను, దీనిపై ఎంత దూరమైనా పోరాడతానని చెప్పి ఉదయనిధి స్టాలిన్ ప్రస్తావించారు. ప్రస్తుతం అయితే ఆయన పిఎస్ లో ఉన్నారు. మద్రాస్ హైకోర్టు మధ్యాహ్నం పైన ఇచ్చేటటువంటి తీర్పు పైనే మొత్తం కూడా తమిళనాడు రాజకీయాలు, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ ని బయటికి పంపిస్తారా లేదా అనేది మాత్రం చర్చగా మారింది. ఓకే, థ్యాంక్ యూ మురళీకృష్ణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.